ఏమ్మా వినపడుతుందా పద్మజ? వినపడుతోంది గురుగారు, మొదలు పెడతాం. వినపడుతుంది కనపడుతుందంటే మాయ ఉన్నట్టు లెక్క. ఓకే, మెల్లగా చదువమ్మా. ముక్త స్థితిలో దశలు కాని స్థాయిలు కాని అంటూ ఉండవు. ఒక్క నిమిషం. అసలు ముక్త స్థితి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? ముక్తి ఎవరికి? దశల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఏమైనా రవి నువ్వు చెప్పు. గురువు గారు, ముందుగా ఈ స్టేటస్ ఎందుకు పెడతాము అంటే నీలో ఒక చర్చనీయాంశమై నీవు ముందుకు రావాలి. నేను చెప్పటం అనేది ఫైనల్, నీ స్పందన అనేది నాకు కావాలి. చెప్పు నాయన. అంటే ముక్త స్థితిలో అంటే ముక్త స్థితి ఇక్కడ జనరల్గా నాకు ముక్తి రాలేదు, ముక్తి ఇంకా రాలేదు అంటుంటారు కదా గురువు గారు. అంటే ఆ ముక్తి, ఆ ముక్త స్థితి, ఆ స్థితి రావాలి అంటుంటాం కదా. కదా అనొద్దు. కదా అంటే నీతో నేను ఏకీవిస్తున్నా అనుకుంటావు. కాదు గురువు గారు, అలా కాదు, ఏమీ కాదు. అసలు ముక్త స్థితి, ముక్తి అంటే ఏమిటి? అవి తెలియకుండా గుడ్డెత్తి చేరవ పట్టట్టు పోతే ఉపయోగం ఏంటి? అవును, చెప్తున్నారు. అంటే అంటే ఎటువంటి బంధాలు, అంటే ఎటువంటి లేని స్థితి అని చెప్పుకోవచ్చు గురువు గారు. ముక్తి, ముక్తి అంటే మళ్ళీ నన్ను అడుగుతున్నావు, నీ విషయం చెప్పు, నేను ఫైనల్ గా చెప్తా. సరే గురువు గారు. అంటే అంటే ఇక్కడ మామూలుగా మహర్షి చెప్పడం ఏంటంటే ఇక్కడ ఆత్మస్థితి చెప్తున్నారు అనుకుంటున్నా గురువు గారు. ఆత్మస్థితిగా నీకు తెలియదు గురువు గారు. ముక్తి అంటే ఎలా తెలుస్తుంది? ముక్తి ఎలా తెలుస్తుంది? చనిపోయిన ప్రతివాడు ముక్తుడవుతాడా? ముక్తి ఉండాలి అంటే ముందు పుట్టి ఉండాలి కదా, బంధం ఉండాలి కదా, బంధం నుంచి కదా ముక్తి. సరే శ్రీనివాసరావు గారు, మీరు కొంచెం చెప్పండి. గురువుగారు, ద్వైత భావన లేని స్థితియా ముక్తి స్థితి అంటే? మళ్ళీ నన్ను ప్రశ్నించి సమాధానం అడగద్దు. మీరు స్టేటస్ లో పెట్టింది ముందుగా ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఒక్కరూ దాని మీద విచారం చేసి ముందుకు వస్తే మనం దాన్ని ఒక ఫైనాలిటీ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి నన్ను అడిగి ప్రయోజనం లేదు. ఎందుకు లేదు తెలిసి నాకు తెలియదు. నీ సహజత్వమే ముక్త స్థితి అన్నాననుకో, సహజం నీకు తెలియదు. ఇందాక రవి చెప్పినట్టు ఆత్మే ముక్త స్థితి అన్నానుకో, ఆత్మ అంటే తెలియదు. పోనీ నీవు ఉన్నావా అని అన్నప్పుడు ఉన్నానంటావు, దేహంగా, జీవుడుగా. మరి జీవుడు ఉన్నాడా? మరి చూడవలసింది నీవు. నేను చెప్పే ప్రయోజనం లేదు. నీవు దేహము కాదు, దేహివి. నీవు ఆత్మవేను, నువ్వు ఆ ఉच्चतर శక్తివేను. నువ్వు ఏదీ కాదని నేనెంత చెప్పినా అది నీకు ఉపయోగపడదు. ఆర్ యు గెట్టింగ్ ద పాయింట్? మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. మీరు చర్చలో పాల్గొవాలి. అసలు జూమ్ మీటింగ్ యొక్క విశేషమే ఇంటరాక్షన్ విత్ ది సబ్జెక్ట్ విచ్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్. చెప్పండి మీరు. మీ వాయిస్ రావటం లేదు, ముందు అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి. సావు పుట్టుకలు లేని వాడికి బంధమేమి మోక్షమేమి? అలాగే ముక్త స్థితి అని అంటే అక్కడ చేరిన వారికి ఏంటంటే నది వెళ్ళి సాగరంలో కలిసినప్పుడు దాని అస్తిత్వాన్ని ఎలా కోల్పోయిందో ఈయన కూడా తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. ఇక తర్వాత అంతా కూడా ఒకటేగా భావిస్తాడు, సర్వం కల్విదం బ్రహ్మ అనే పద్ధతిలో. అది సార్ నాకు అర్థమైంది వాడు చూసిన దాంట్లో.
అంటే రోజు ఏంటి? ఉంటుందే జనరల్ చేసి ఆ, చెప్పినట్టుంది. చెప్తున్నా ఏంటంటే బంధం. ఇప్పుడు బంధంలో ఉన్నవాడికే ముక్తి. ఏది బంధం? నేను నాది అనుకోవడం బంధం. నేను నాది అదే బంధం. ఆ రెండు ఉంటేనే సంసారము. ఈ వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు అని నానా బాధలు పడ్డం అదే బంధం. ఆ బంధం నుండి విముక్తి కావాలంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఆ బంధం నుంచి విముక్తి అవుతావు. నీ నిజస్వరూపం నీకు తెలిస్తే బంధం నుంచి విముక్తి అవుతావు. ఇక్కడ మీరు తెలియనంత వరకు అంతే. తెలిస్తే అంటున్నారు, తెలుసుకునేవాడు తెలియబడేది ఉందా మరి? ఉందా అంటే ఇక్కడ అజ్ఞానంలో ఉన్నవాడు ఆ జ్ఞాన లబ్ధి అవుతే తెలుసుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నాడా ఎవరన్నా? జీవుడు ఉన్నాడు కదా. జీవుడు అన్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు. ఎవరు చెబుతున్నారు జీవుడు జీవుడే ఉన్నాడని? జీవుడే అజ్ఞానంలో ఉన్నవాడు చెప్పగలడు. అజ్ఞానంలో ఉన్నవాడు నేను అజ్ఞానిలో ఉన్నానని చెప్పేవాడు అజ్ఞానంలో అవుతాడు, జ్ఞానం అవుతాడు. ఆ చెప్పినవాడు జ్ఞానం అయిపోడు. జ్ఞాన సిద్ధి అంటే మరి ఆత్మసిద్ధి. అజ్ఞాని అని చెప్పినవాడు జ్ఞానం ఎలాగైపోతాడు? జ్ఞానం కొత్తగా వస్తుందా పోనీ? జ్ఞానం కొత్తగా రాదు. ఉన్నది ఆల్రెడీ ఉన్నది. అది ఉన్నది అని తెలుసుకోవడమే జ్ఞానం. ఎవరు తెలుసుకోవాలి? అది అహంకారంతో ఉన్నవాడు తెలుసుకోవాలి. అహంకారమే తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోలేడు. తెలుసుకోలేడు కాబట్టి ఆయన ఆది నుంచి పడింది. అహంకారం తుణీరు. పడితే వీడు ఎలా తెలుసుకుంటాడు? అవును, కరెక్టే. ఇంకా జ్ఞాని అయితే లేడని తెలుసుకోవటమే. తెలుసుకున్నవాడు లేడని తెలుసుకోవడమే. జ్ఞానిగా తెలుసుకోవాలంతే. జ్ఞానే తెలుసుకోవాలంతే. జ్ఞాని అనేవాడు ఎవరు లేడు, అజ్ఞాని లేడు. ఇవన్నీ కూడా ఇందాక మీరు చెప్పినట్టు బంధం ఒకటి ఉందని అనుకుంటున్నారు కాబట్టి విముక్తి అంటున్నాం. బయట ఎట్లా పడతామని అనుకుంటున్నాడు. అవును. కానీ బంధంలో ఉన్నది ఎవరు అని విచారిస్తే అక్కడ బంధం ఎవరికీ లేదు. జీవుడే ఒక ఊహా వస్తువై కూర్చున్నాడు, ఇమాజినరీ. అందుకనే జీవాత్మ ఆది నుంచి తృణీకరించబడింది. మరి దేహం లేకపోయినా నీవు ఉన్నావుగా, ఇప్పుడు కూడా నీవు ముక్తుడివేగా. ఇప్పుడు దేహంతో బంధాలు ఏమైనా ఉన్నాయా? దేహాన్ని అక్కడ పారేసి నిద్రపోతున్నావుగా. మరణ సమయంలో కూడా అలాగే ఉంటుంది. నిద్ర తాత్కాలిక మరణం, మరణము శాశ్వత నిద్ర. ఇక్కడ లేని అహంకారము ఉన్నదన్న భావన ఉందేమో చూడు అనేది ప్రశ్న. అందరూ ముక్తులేను. ముక్తి అనే పదం ఆత్మస్థితిని సూచిస్తుంది. ఆత్మ నీకు తెలియదు. ఎందుకు తెలియదు? నీ దృష్టి ఇంద్రియముల ద్వారా బాహ్యంలో పరిగెడుతున్నది, అభాసకాంతిలో పరిగెడుతున్నది. ఇప్పుడు చూడమ్మా కాస్త ఇంకేమైనా పద్మజ. ముక్త స్థితిలో దశలు కాని స్థాయిలు కాని అంటూ ఉండవు. ఏ రకమైన దశలు ఉండవు. ఇక్కడ ముక్త స్థితి అనేది జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ఆవల ఉందని అనుకోవటం పొరపాటు. ముక్త స్థితి అనేది ఎవర్ ప్రజెంట్ కాన్షియస్నెస్, ఎప్పుడు ఉన్నటువంటి ఉన్నానన్న ఎరుక మాత్రమే ముక్త స్థితి. అది జీవుడు ఉన్నా లేకపోయినా, దేహం జనించినా జనించకపోయినా, జగత్తును చూచినా చూడకపోయినా, నీకు ఆలోచన వచ్చినా రాకపోయినా, నేను ఉన్నాను అనే జ్ఞానమే జీవుడి యొక్క ముక్త స్థితి.
ఆ స్థితిలో అంటే ఆ తురీయంలో ఉమ్, ఆ సహజత్వంలో భాగాలు లేవు. ఉమ్. అదేనా చదవమ్మా? గురుగారు, ఏ రకమైన దశలు ఉండవు, దేహం పడిపోయాక జ్ఞానం స్థాయి అంటూ ఏది ఉండదు. అంటే అర్థం ఏంటి? పడిపోక ముందు ఏ స్థితి అయితే ఉన్నదో ఉమ్, దేహము రాలినా అదే స్థితి కంటిన్యూగా ఉంటుంది. దేహం ఉన్నప్పుడు నీకు తెలియకపోవచ్చు, ఉమ్, దేనిగా తెలియకపోవచ్చు, కానీ నీకు ఆధారమైనది మూలము ఉన్నానన్న ఎరుక, విత్ బాడీ కాన్షియస్నెస్, వితౌట్ బాడీ కాన్షియస్నెస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అన్చేంజ్డ్ ఫ్యాక్టర్ అని చెప్పటం. ఆ గురుగారు. దశలు కానీ ఉమ్, ఉన్నప్పుడు ఒక దశ, దేహం రాలిపోతే ఇంకో దశ, అంటే మార్పు చెందుతూ ఉమ్, నీ ముక్త స్థితి ఉండదు అని చెప్పడం. ముక్త స్థితి అంటే ఎరుక, ఉమ్, ముక్త స్థితి అంటే తురీయం, ముక్త స్థితి అంటే నేనుగా ఉన్న జ్ఞానమయ ఏకైక సత్య స్థితి. అది నీ స్వరూపమేను, ఉమ్, కొత్తగా ఏది రాదు. దేహం రాలిపోయిన తర్వాత అదేదో వచ్చి పలకరిస్తుందేమో, కుదరదు. ఆ గురుగారు. దేహం ఉన్నా లేకపోయినా, నీవు వృత్తుల్లో ఉన్నా వృత్తి లేకపోయినా, అవస్థల్లో ఉన్నా, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉన్నా లేకపోయినా, నీ సహజత్వం ఈజ్ అన్ అన్చేంజ్డ్ స్టేట్ ఆఫ్ రియాలిటీ. దశలు కానీ మార్పు కానీ కొత్తగా రావటం కానీ జరగదు జరగదు జరగదు. ఇది కూడా నా అనుభవమే. ఆ గురుగారు. మీరందరికీ అదే ఉన్నది. ఉమ్, ఆ స్థితి విడిచి జీవుడు ఉండలేదు. ఉమ్, జీవభావన లేకపోయినా ఉమ్, ఒక తెర ఎట్లాగైతే కాన్స్టెంట్ గా ఉంటూ బొమ్మలు పడుతూ ఉంటాయో, ఉమ్, బొమ్మ పడినా పడకపోయినా, దాని మీద సునామీ చూసిన, ఎర్త్క్వేక్లు చూసిన, ఉమ్, ఫైర్ ఇన్ఫెర్నో చూసిన తెరనంటదు. తెర అన్చేంజ్డ్ ఎగ్జిస్టెన్స్. ఉమ్, అగ్ని కీలకాలు ఉన్నప్పుడు తెర తగలబడ్డట్టుగా కనపడుతుంది, తగలబడు. ఉమ్, తెరని అంటదు. అది ఏ మార్పుకి లోను కాదు. అందుకని దానికి దశలు లేవు. ఇప్పుడు జాగ్రత్తావస్థలో ఒక దశ, కలగంటున్నప్పుడు మరో దశ, నిద్రిస్తుంటే ఇంకో దశ, అట్లా ఉంటుంది. మరి గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. మరి విదేహముక్తి, క్రమముక్తి అని మరి అవి ఎవరికి గురుగారు మరి? అజ్ఞానంలో చెప్పుకునేవారు. ఇప్పుడు చెబుతున్నావుగా, జ్ఞానులు అజ్ఞానులు. ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడు ఉమ్, దేహం ఉన్నా దేహం లేకపోయినా నేను ఉన్నాను అన్న ఆత్మస్థితికి ఏ ఇబ్బంది లేదు. ఉమ్, ఆత్మస్థితి జీవుడికి కాదు, జీవుడు గుర్తించలేడు. రెండు నేనులు లేవు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఉమ్, ఆత్మస్థితి అనుభవంలో వచ్చినప్పుడు ఆత్మకి ఉమ్, జ్ఞానవృత్తి చేత జీవుడు ఉండడు. అక్కడ జగత్ ఉండదు, దేహాలుండవు. నిద్రావస్థలో ఉమ్, ఇవేమీ కనపట్టంలే. కనపడవు. ఆ గురుగారు. కానీ తమో గుణం చేత నీవు నీ స్వరూపం ఆత్మ అని అక్కడ తెలియదు. ఉమ్, ఆత్మ ప్రకాశము జాగ్రత్తావస్థలోనే జరుగుతుంది. ఉమ్,
కలలో కాదు, నిద్రలో కాదు. ఈ మాయా నేను పుట్టుక జాగ్రత్తావస్థలో జరిగింది. మరణము కూడా దేహము జాగ్రత్తావస్థలోనే ఉంటుంది. స్వప్నంలో ఎన్నిసార్లు మరణించినా మళ్ళీ బయటకు వస్తాయి ఇక్కడ. ఒకసారి మెల్లిగా చదువు. ఇంకా ఉంది గురుగారు. అహంస్ఫురణ మాత్రమే సత్యమై, నిత్యమై, అనంతమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ అహంస్ఫురణ అనేది ముక్త స్థితి. నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే ఉన్న సత్యస్థితి. ఇట్ ఈజ్ కామన్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్. వ్యక్తిగతంగా ఉండదు. ఈ జీవుడి యొక్క ఐడెంటిటీ ఎక్కడ ఉండదు. దేహాత్మ బుద్ధితో జగత్తును చూస్తున్నావు. ఆ జగత్తులో ఎందరినో దర్శిస్తున్నావు, ఎందరినో చూస్తున్నావు, సృష్టిని చూస్తున్నావు. నీవు ఏ విధంగా అయితే ఉన్నానన్న జ్ఞానమే ముక్త స్థితిగా ఉన్నావు, నీవు చూసే సృష్టి కూడా, ఇతరులు కూడా, పశు పక్షాదులు కూడా, సృష్టి యావత్తు కూడా ఉన్నాను అన్న ఎరుకతోనే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ నీ దేహం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆత్మతో, సృష్టి కూడా ఆత్మతోనే, జగత్తు, ది ఎంటైర్ యూనివర్స్, గ్రహాలు ఇవన్నీ కూడా దాంతోనే ప్రకాశిస్తాయి. కాబట్టి అహం స్ఫురణ అంటే ముక్త స్థితి. అది కొత్తగా రాదు. నేను దేహము అన్న భావనతో స్ఫురణ కూడా కలిసి ఉంటుంది. దేహ భావన ఉన్న స్ఫురణములో మార్పు లేదు. దేహం పెరుగుతున్నా మార్పు లేదు. దేహం నిద్రిస్తున్నా మార్పు లేదు. దేహం మరణించిన మార్పు లేదు. అట్లా అందుకని అవస్థలు కాని, అవస్థ అంటే ఏమిటి? దేహానికి అవస్థలు ఉంటాయి. బాల్యావస్థ, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం, పేర్లన్నీ మీకు బాగా తెలుసు. అంటే కాలంతో పాటు దేహంలో మార్పు వచ్చి చివరికి దశలు ఏర్పడి నష్టమైపోతుంది దేహం. ఆ విధంగా అహంస్ఫురణ ఉండదు. దశలు లేవు, ఉదయ అస్తమానాలు ఉండవు. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్, లైక్ ఏ స్క్రీన్ విత్ యూ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ అంటే నీ సహజత్వం. కాబట్టి దేహం రాలిపోయిన తరువాత నేను ఆత్మని దర్శిస్తాననుకుంటే పొరపాటు. నీవు ఇప్పుడు కూడా ఆత్మవేది. నేను అంటే అహంస్ఫురణ. ఎప్పుడైతే నీవు అన్యత్వాన్ని మనసులో స్మరించావో ఆత్మని విడిచి ఉండదు. పాయింట్ అర్థమైంది గురుగారు. నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా, నిద్రించినా మేల్కుతూ ఉన్నా, కలగంటున్నా, పుట్టినా పుట్టకపోయినా నేను ఉన్నాను అనేది ముక్త స్థితి. అవస్థలు లేనిది, మార్పు లేనిది, స్టేజెస్ లేనిది అని చెప్పటం. ఎప్పటికీ జీవుడికి ఆ స్థితి తెలియదు.
ఉమ్, తానే అదై ఉంటూ, ఉమ్. విశేషం చూడండి. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు ఒక ఆభరణం బంగారమై ఉంటూ ఉమ్, నాకు బంగారం తెలియటం లేదు అంటే ఎలా ఉంటుందో ఉమ్, ఇక్కడ ఈ జీవుడు ఉమ్, నేను ఆత్మ అయి ఉంటూ ఉమ్, నాకు తెలియదు అనేది అలాగే ఉంటుంది. ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? జీవుడికి ఎప్పటికీ తెలియదు. ఉమ్, ఎందుకని? ఇది ఒక ఊహా వస్తువు, ఇమాజినబుల్, పరిణామశీలత కలిగినది. ఉమ్, దేహం పుట్టుకతో తన పుట్టుకనుకుంటుంది. దేహం పెరుగుతూ ఉంటే నా దేహం పెరుగుతుంది అనుకుంటుంది. దేహం రాలిపోతే నేను మరణిస్తాననుకుంటుంది. ఈ అహంకారం, దేని అహంకారం. ఉమ్, కృష్ణ పరమాత్మ గీతలో 2వ చాప్టర్లో చెప్పాడు, ఉమ్, ఈ వస్త్రాలు మార్చుకుంటున్నట్టుగా జీవాత్మ మార్చుకుంటుంది, కానీ దానికి మరణము లేదు. జీవాత్మ పరబ్రహ్మము ఒకటే. జీవో బ్రహ్మైవ నా పరం. ఆర్ యు గెటింగ్ ది మెసేజ్? అర్థమైంది. కాబట్టి ఈ జీవుడికి, అహం స్మరణకి, పరబ్రహ్మకి భేదము లేదు. అదే ఈ విధంగా కనపడుతుంది అనేది గ్రహించటమే ఈ మాయ, ఈ పుట్టుక యొక్క పరమార్థం. అది ముక్త స్థితి. ఇప్పుడు కూడా ఉండదు. ఉమ్, డోంట్ థింక్ ఆఫ్టర్ డ్రాపింగ్ ది బాడీ దట్ విల్ అపియర్. నో. దేహం ఉండగానే మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు, దేహం ఉన్నప్పుడే నీవెవరివో తెలుసుకో, తర్వాత ఇది రాలిపోయినా ఏ ఇబ్బంది లేదు. అమ్మా, ఆ గురుగారు. ఉమ్, మరి గెటింగ్ ది అర్థమైంది గురుగారు. ఏమైనా రవి? గురుగారు అదే దేహం ఉండగానే సశరీరంగా పొందే అనుభూతి. అవును. శరీరం ఉన్నా లేకపోయినా బాడీ ఈజ్ ఎ థాట్, సంసారం ఈజ్ ఎ థాట్, జగత్ ఈజ్ ఎ థాట్, బర్త్ ఈజ్ ఎ థాట్, డెత్ ఈజ్ ఎ థాట్, ఈజ్ ఎ థాట్. గురుగారు. ఇక్కడ అహంకారం రాని, నో ప్రాబ్లం. నువ్వు ఇది నిజం అనుకుంటూ పరిగెడుతున్నావు. ఇప్పుడు చూచే నేను అభాస కాంతిలో, ఇది కూడా జ్ఞానమే, సాపేక్ష జ్ఞానం. మరి దీని నుంచి పూర్ణ జ్ఞానం వైపుకు వెళ్ళాలి అంటే చింతావిహీనం. క్షణకాలం చాలు. స్వరూప జ్ఞాన ప్రకాశానికి అడ్డు తొలగే ప్రయత్నమే. ఎన్ని మార్గాలు చెప్పినా గాని ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏది లేదు, కుదరదు. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు. నీలో మార్పు తీసుకొస్తుంది. నీ బాహ్య చింతనని అంతర్ముఖం చేస్తుంది, లేదా చింత విహీనం చేస్తుంది. చేసి అది ప్రకాశిస్తుంది జ్ఞానవృత్తి చేత. దాన్నే మనం సెల్ఫ్ రియలైజేషన్ అంటాం, స్వరూప జ్ఞానం అంటాం. ఈ సెల్ఫ్ రియలైజేషన్ నాట్ ఫర్ ది జీవ, ఇట్ ఈస్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు ది జీవ. అజ్ఞానాన్ని, ద్వైతాన్ని, సృష్టిని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతుంది, జీవుడు ఎగిరిపోతాడు. ఎందుకని? రెండు నేను లేవు.
ఇప్పుడు కూడా చాలా తేలిగ్గా దేహాన్ని అక్కడి పారేసి నిద్రపోతారా లేదా? ఏమన్నా కష్టపడుతున్నారా? దేహంతో నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఎంతైనా లేదు లేదు. ట్రై చేసి చూడు. విత్ బాడీ కాన్షియస్నెస్ కెన్ యూ గో టు స్లీప్? కుదరదు గురువు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా నీవు అహం స్ఫురణవేను, ముక్తుడవేను, జీవన్ముక్తుడవేను. ఈ ముక్త స్థితి అనేది ఇప్పటికీ ముక్త స్థితి ఉన్నప్పుడు ఈ మరి నువ్వు ముక్తి పొందాలి, బంధం నుంచి విడుదల పొందాలి, ఈ సత్వ గుణాలు, ఈ 3 గుణాల నుంచి దాటాలి. సో నీకు విడుదల పొందాలి, నీ శరీరం విడిచిన తర్వాత నీకు ముక్తి వస్తుంది అనే ఇది నానుడు వచ్చింది కదా గురువు గారు. అంటే ఆ ముక్తి ఉండంగానే, ముక్తి ఎల్లప్పుడూ అది అయి ఉండి కూడా దాని నుంచి విడుదల పొందాలి అన్న సాధన మార్గం వచ్చింది. మళ్ళీ సాధన ఉంటే రాని, ఎవరు కోరుతున్నారో చూడు. సాధన తర్వాత సంగతి. ఇది నాది అన్నావు, నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. అది చూడకుండా అహంకారాన్ని పట్టుకుని నీవు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని యోగములు చేసినా, ఎన్ని మార్గములు వెళ్ళినా ప్రయోజనం లేదుగా. కారణం ఆత్మ నుంచి, ముక్త స్థితి నుంచి, సహజ స్థితి నుంచి ఏది బయటికి రాలేదు, ముక్కలు కాలేదు. అఖండమైన ఆత్మస్థితి ఖండాలుగా మారలేదు. ఎంత చేసినా దీని నుంచి విడుదల పొందలేము. ఏం గురుగారు? అంటే అదే ఎందుకంటే ముక్తి ఆల్రెడీ ఉంది కాబట్టి అది దీని నుంచి ముక్తి పొందలేము. మళ్ళీ ఉంది కాబట్టి అన్న విషయం జీవుడికి తెలియదు. జీవుడికి తెలియదు. కస్తూరి మృగానికి బొడ్డు దగ్గర వాసన ఉన్నట్టు తెలియదు. ఆ ప్రకాశమానంలో తెలుస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా. అదే మహర్షి చెప్పింది, కొత్తగా ఏమీ రాదు. తత్వమసి వాక్యం ఏమిటి? అదే నీవు, అదే నీవు. శృతి వాక్యాలు చెప్పుకుంటూనే ఉన్నాగా ప్రతిరోజు. కాబట్టి ఆ ప్రకాశమానంలోనే ముక్త స్థితి ఏర్పడుతుంది. అప్పటిదాకా ఈ బంధం ఉన్నట్టే అనుకుంటాడు. ఏర్పడటం కాదు ఆయన, ఉన్నదే ముక్త స్థితి. ముక్త స్థితి విడిగా ప్రకాశించదు. నీవు అడ్డు తొలగించినా తొలగించకపోయినా అది డామినేట్ చేస్తుంది. అది డామినేట్ చేసినప్పుడు అహంకారం ఫామ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. అంటే కొత్తగా ఏర్పడదు, ఉన్నది ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. అవుతూ ఉంది గురుగారు. అదేదో కొంతకాలం తర్వాత, ఒక వృద్ధాప్యం తర్వాత పోతూ పోతూ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు అది ప్రకాశిస్తుందేమో అనుకోవటం పొరపాటు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ మాయా. ఇది మార్పు చెందుతూ పోతూ ఉంది. దేహం అంటే దహించబడేది, శరీరం అంటే క్షీణించిపోయేది. ఫైనల్ గా ఇది రాలిపోతుంది. ఈ అహంకారము, వ్యక్తిత్వము కర్త అనుకోవటం వల్ల ప్రారంధమని, సంచితమని, ఆగామి అని కొన్ని ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా లేనివాడికి. గతంలో చదువుకున్నావు కదా, కర్మ లేదు దీనికి అంతదు. ఆత్మకంత ప్రసక్తి లేదు.
కాబట్టి ఉన్నది ముక్త స్థితి, అహం స్ఫురణ. ఏమన్నా గురుగారు. లేనిది సృష్టి. లేనిది అంటే దాన్ని విడిచి విడిగా లేదు. బంగారాన్ని విడిచి ఆభరణం లేదు, తాడుని విడిచి పాము లేదు, ఆత్మని విడిచి జీవుడు లేడు. అసలు జీవుడే, ఈ మాయా జీవుడే పరబ్రహ్మము. ఒక సందర్భంలో మహర్షి అన్నారు, మాయా ఈజ్ ది రియాలిటీ. ఈ ఆభరణ బంగారాన్ని చెప్పటం లే. కాబట్టి ఉన్నది మాత్రమే రియాలిటీ. అన్రియాలిటీ కానీ, అవిద్య కానీ, అజ్ఞానము కానీ, ద్వైతము కానీ, అవస్థాత్రయములు కానీ అవంటే ఏవి లేవు. మరి ఇవన్నీ చూస్తున్నావుగా ఇక్కడ, అవన్నీ నీ మనస్సులో ప్రకాశిస్తూ ఉన్నాయి. విచారిస్తే మనస్సే లేదు. అవిచారం వల్ల నీకు ఆ విధంగా కనపడుతుంది. కాస్త ప్రశాంతమైన చిత్తముతో నిశ్చలంగా అంతర్ముఖమైనప్పుడు, ఆలోచన లేకపోయినా నేను ఉన్నాను అని ఈ జాగ్రత్త అవస్థలోనే నీవు గ్రహిస్తావు. అది ప్రకాశిస్తూనే ఉన్నది. మనం ఎంత చెప్పుకున్నా అనుగ్రహం అంటే ఆత్మగమ్యం లేదు కదా, ఎవరి మీద చూపిస్తుంది? ఎవరి మీద చూపించదు. వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. జీవాత్మ భావన చీకటి అయితే, అహంస్ఫురణ వెలుగైతే ఈ రెండు కలవు కదా. అందుకనే మహర్షి ఏమంటున్నారు, సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మజ్ఞానమందు అహంస్ఫురణ యందు అజ్ఞానానికి జీవభావనకి తావు లేదు. కొత్తగా ఏది రాదు నాయన. ఓకే, ఇంకా ఏమైనా ఉందా? గురువుగారు ఇప్పుడు ఈ ఆత్మానుభూతి పొందాలి అంటే, అంటే పొందడం అంటే ఇక్కడ కొత్తగా పొందడం కాదు, తనకు తానుగా ఇప్పుడు అది రివీల్ అవ్వాలంటే ఇప్పుడు ఈ శరీరము ఖచ్చితంగా ఉండి తీరాలి గురువుగారు. అంటే ఈ మనుష్య జన్మలోని ఈ శరీరం ఉన్నప్పుడే కుదురుతుంది అది. కరెక్ట్, అదే చెప్పారుగా, శిశువుగా జన్మించక తప్పదు. శిశువుగా అంటే దేహాత్మ బుద్ధితో అజ్ఞానం జనిస్తేనే కదా ఇది లేదు ఉన్నదని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలిసేది. నువ్వు కలగంటున్నావు స్వప్నంలో, కళా సత్యమని నీకు ఎక్కడ తెలియదు. జాగ్రత్తకు వచ్చినప్పుడు తెలిసింది కళా సత్యమని. ఇక్కడ కూడా ఈ జాగ్రత్త అవస్థ కూడా కళ అని తెలియదు, సత్యంగా ఉంటుంది. జనన మరణాలు సత్యము, ఇతరులు సత్యము, కష్టసుఖాలు సత్యము, ప్రారంభము సత్యము, జనన మరణాలు సత్యము, పూర్వజన్మం సత్యము అనుకుంటూ ఉంటావు.